నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. సినీ నటి కల్పిక అలాంటి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఆమె సినిమాలు చూసిన వాళ్ళకి ఐడియా ఉన్నది. ఈ మధ్య కాలంలో అందరూ బూతులు ఎక్కువ మాట్లాడేస్తున్నారండి. ఫ్యాషన్. అంటే మనం కొంతమందికి మనం గోదావరి జిల్లాల వైపు వెళ్ళాం అనుకోండి, కొన్ని మాటలు నార్మల్గా మాట్లాడతారు, ఆడోళ్ళు మాట్లాడతారు, మగోళ్ళు మాట్లాడతారు. అది అక్కడ వాళ్ళకి ఏం తప్పు కాదు, అది వాడుక భాష. బట్ ఇలాంటి సిటీస్ దగ్గర ఉన్నప్పుడు చాలా పదజాలాలు, మాటలు, వర్డ్స్ చాలా గట్టిగా ఆలోచించుకుని మాట్లాడాల్సిన పరిస్థితి. దట్టు లేడీస్ మాట్లాడేసరికి ఇంకాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఫ్లూయెంట్గా బూతులు మాట్లాడుతున్నారు. అన్నిట్లో సమానమే కదండి, తప్పే ఉంది. తప్పొప్పులు తెలియదు నాకు. ఏం చెప్తారు కల్పిక గారి భాష? యాక్చువల్గా ఆవిడ ఏదో బర్త్డే పార్టీ ఏదో చేసుకున్నారని, కాకపోతే పబ్ వాళ్ళు 12 అయింది కేక్ ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇవ్వలేదంట. ఇవ్వకపోతే ఇష్యూ. ఇప్పుడు మీరు జనరల్గా రోడ్డు మీద కూడా మీరు చూడొచ్చు, అంటే అందరు అమ్మాయిలని కాదు, మళ్ళీ తప్పుగా అనుకోకండి, యావత్ మహిళా జాతిని అన్నారన్నట్టుగా ఐఎమ్ సారీ టు సే. ఫిమేల్ డ్రైవ్ చేసేటప్పుడు కొన్నిసార్లు సిగ్నల్స్ అది ఫాలో అవ్వరండి. నేను నా స్వయంగా నేను చాలా ఫేస్ చేశాను. సడన్గా కట్ చేసి అరే చూసుకోండి అమ్మా అన్నా కూడా ఆపి, అప్పుడు మాత్రం అప్పటివరకు బాగానే ఉంటారు, ఇంగ్లీష్ వస్తుంది, సిగ్నల్ లేకుండా కట్ చేస్తారు. నెక్స్ట్ ఇది స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు గల్లీ నుంచి వచ్చినప్పుడు ఇటు అటు చూసుకొని రోడ్డు ఎక్కాలి, అలా ఎక్కరు, జమ్మను చెక్కేస్తూ ఉంటారు. ఇంట్లో జెంట్స్లో కూడా ఉన్నారు, లేదనట్లేదు, బట్ వీళ్ళతో నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నా. సో అలాంటి సందర్భంలో చాలామంది ఇట్లాగే బూతులు మాట్లాడుతున్నారు, కొంతమంది పెద్ద ఇంగ్లీష్ 4 ముక్కలు మాట్లాడతారు. గట్టి మనం రైజ్ చేసేసరికి మనం అదే వేలు రిప్లై ఇస్తే అప్పుడు ఓన్ లాంగ్వేజ్ మదర్ టంగ్లోకి వస్తారు. సో ఈవిడ అలా బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా ఇష్యూ అయ్యాయి. కాకపోతే చాలా దగ్గర జరుగుతుంటాయి, చాలామంది కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు. సినిమా ఓల్ అనేసరికి కొంచెం మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని భూతద్దం పెట్టుకుని చూస్తూ ఉంటాం. అమ్మాయి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాతో చాలా ఫేమస్ వచ్చేసారు, కానీ ఆ తర్వాత పెద్దగా చేసిన సినిమాలు ఏం లేవు. అవును, ఎరగదీసే సినిమాలు అయితే ఏమీ లేవు. ఆ సినిమా వల్ల ఇప్పటికీ తన ఫేమ్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే అయినా బర్త్డే కేక్ అనేది అది కాంప్లిమెంటరీ అని కూడా ఆమె చెప్పినట్టే విన్నాం మనము వీడియోస్లో. కాంప్లిమెంట్ అంటే ఇస్తే ఇస్తారు, లేకపోతే ఎవరు కాంప్లిమెంట్ అంటే ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి కదా. కాంప్లిమెంట్ ఇవ్వలేదు, ఏం చేస్తా, ఆఫర్ తీసేసి ఉండొచ్చు ఆ టైంకి, బట్ కాంప్లిమెంట్ అంటే ఇవ్వాలి. సో తీసేశారు, ఆమె ఏదో ఆర్గ్యూ చేసింది, వాళ్ళు ఎలా రిప్లై ఇస్తే ఈమె ఆర్గ్యూ చేసిందో అది ఎవరు చెప్తారా. బట్ ఈమె నేము ఫేమ్ ఉన్న అమ్మాయి కాబట్టి ఈ మీదకి మనం మాట్లాడుకుని ఉండొచ్చు. ఇప్పుడు మొన్న మంగ్లీ గారిది తీసుకోండి, ఎవరో డ్రగ్స్ తీసుకున్నారు, అక్కడ తీసుకున్నారా, ఆవిడది ఇంకా పోలీసులు అక్కడ పట్టుకున్న వాళ్ళని టెస్టులు చేయకముందే మన కొంతమంది మీడియా మిత్రులు రాసేశారు. మొన్న కూడా వచ్చి, సార్ లేదు సార్ టెస్ట్ అయ్యిందండి సార్, న్యూస్లో వచ్చిందా, లేదు మా మిత్రుడు వాడు ఓన్ పోర్టల్లో ఓన్ బ్లాగర్లో రాసుకున్నాడంట. అదే కరెక్టా? అది ఎట్లా కరెక్ట్? అది చాలా తప్పది. అంటే పూర్తిగా అంటే ఇమీడియట్గా ఏదో నా ఛానల్కి ఇంత రివ్యూస్ వచ్చేయాలి, రేటింగ్స్ వచ్చేయాలని ఏదో నచ్చినట్టు థంబ్నెయిల్ పెట్టేసి, అలా జరిగింది ఊహించేసి రాసేసి, అంటే ఒకటిలేండి, ఒకవేళ ఊహించింది రాస్తే కరెక్ట్ అయితే చూసారా ముందే చెప్పాము మేము, ఇది ఒకటి మళ్ళీ. అంటే ఒకటి ఏం జరిగింది అన్నది సెకండరీకి అండి, నెట్ వేయబడుతుంది, ప్రత్యక్షంగా చూసిందే కనబడుతూ ఉంటుంది నీ భాష. అదే నిన్ను చాలా అందగత్తెలా చూస్తూ ఉంటాము, మంచి ఆర్టిస్ట్ అనుకుంటాము, పైగా నువ్వు ఇంగ్లీష్ తప్ప తెలుగు అసలు తెలుగు వచ్చో రాదో అనుకుంటాము. తెలుగు రాని అమ్మాయి ముద్దుగా మాట్లాడుతున్నాను అనుకునే అమ్మాయి భూత పురాణం అందుకుంది అనుకోండి, అక్కడ ఏం జరిగిందో మాకు అనవసరం, అదే కావాలి కదా. అదే నువ్వు విచక్షణ కోల్పోయినట్టుగా, సంస్కారం ఏమైంది, చదువుకున్న దానివి, మీరు అన్నట్టు అమ్మాయిలకి మొదటి ఆభరణం అందం, అంత అందంగా ఉండి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని ఇంకా డెవలప్ అవుతున్న రోజుల్ని ఇట్లా ఒక విధంగా చెడు సంకేతాలు వెళ్తాయి ప్రజల్లోకి. ఈమె జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా అట్లాంటి వాళ్ళ మీద ఇంప్రెషన్ పోయిందంటే ఇంకా వాళ్ళకి గౌరవవచనం ఉండదు, అది ఇది అని మాట్లాడతారు. అది ప్లేయర్ అవ్వచ్చు, సినిమా ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేదంటే మంచి ప్రొఫెషన్లో సెటిల్ వాళ్ళు కూడా ఎవరికైనా సింగిల్గా మాట్లాడంటే ఇంక వాళ్ళ మీద ఇంప్రెషన్ పోయినట్టే. సో ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. బట్ సినిమా వాళ్ళు అనేసరికి ఇష్యూ అవుతుంది. అంతకుముందు బిగ్ బాస్ హిమజ గారు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఏదో బర్త్డే పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ చేసుకుంటున్నారు, పార్కింగ్ విషయంలో విల్లా వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఇష్యూ. దాన్ని మన వాళ్ళు అప్పుడేం రాసేశారు, అక్కడ రేవ్ పార్టీ జరుగుతుంది, పెద్ద పెద్ద తాగుతున్నారు, గొడవ పడుతున్నారు, తీరా అక్కడ చూస్తే ఆ లెక్కలు ఏమీ లేదంట, కేవలం పార్కింగ్లో ఆవిడ ఇంటికి వచ్చిన కార్లు అడ్డగా పెట్టేశారని ఇష్యూని పోలీసులు వెళ్ళి సార్ట్ అవుట్ చేసి వచ్చారు. మరి ఇండస్ట్రీ అంటే అక్కడ మత్తు లేకుండా, గాంజా లేకుండా
డ్రగ్స్ లేకుండా పార్టీలు ఎలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో, జరగట్లేదనే కదా ఇప్పుడు వాదన. అన్నీ అలా ఎందుకు అనుకుంటాయి? మంగళి గారి విషయంలో కూడా ఆమె నా పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ, ఇది ఫ్యామిలీ పార్టీ అంటారు, గాంజా దొరికిందని పోలీసులు చెబుతారు. అండ్ ఎక్స్ వేదిక కూడా వాళ్ళు ట్వీట్ చేశారు. అంటే వాళ్ళు చెప్పింది అక్కడికి వచ్చిన వాళ్ళు తీసుకున్నారని చెప్పారు తప్ప అక్కడ తీసుకున్నారా లేదా ఎక్కడ బయట తీసుకుని అక్కడికి వచ్చారా అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఆవిడేమంటుంది, నాకు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని నాకు తెలియదు అంటుంది. ఓకే, దానికి ఏముందిలేండి తెలియదు, ఎందుకంటే బయట సమాజంలో తిరగట్లేదు, పాపం మొన్నే సింగర్ అయ్యారు కాబట్టి ఆవిడకి ఏం తెలియకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. అంటే అట్లీస్ట్ ఒక కన్సర్న్, అంటే ప్రేక్షకులు నన్ను గమనిస్తున్నారు, నన్ను అభిమానించే వాళ్ళు కొంతమందిని బాధపడతారు కదా, వాళ్ళ గురించి ఆలోచించి తప్పుగా అనుకోకుండా చెప్తే అది కట్టసి చెప్పాలి కూడా. ఎందుకంటే పేపర్లో చిన్న తప్పు వస్తేనే నెక్స్ట్ డే ఆ పేపర్ అంతా ఆవిడ చదవకపోయినా తప్పు రాసినందుకు చీఫ్ ఎడిటర్ గారు ఒక చిన్న వేస్తారు ఆర్టికల్, ఇలాగ తప్పు దొరికింది, పాఠకులు గమనించగలరు, అది పాఠకులు క్షమించగలరు అని. సో అది ఎందుకు వేశారు అంటే అకౌంటబిలిటీ, అంతే, బాధ్యత అనేది ఉండాలి, జవాబుదారీత ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అవును. ఇప్పుడు మనం కొంతమంది పెద్ద ఆర్టిస్టులు చూసాం అనుకోండి, చాలా ఒకలాంటి ఒక క్రూషియల్ టైం ఉంటుంది, అయినప్పటికీ నోరు మెదపకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఇంతకుముందు ఒక మంచి మాట అన్నట్టు నాకు అనిపించింది, ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో ఆ రెస్పెక్ట్ పోయి అది ఇది అనేస్తారు. అందుకే మనం ఇప్పటికీ ఒక జానర్ ఆఫ్ ఆర్టిస్టులను చూస్తే ఇప్పటికీ రెస్పెక్ట్. చిరంజీవి గారిని చూడండి, ఎంత ట్రోల్స్, ఆయన మీద ఎన్ని విమర్శలు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాక మరీ ఎక్కువైనా కూడా ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ ఒక తప్పుడు మాట కానీ లేదంటే ఆవేశపడినట్టు కానీ, ఇంకా నాగబాబు గారు తమ్ముడినన్నా అన్నయ్యనన్నా వెంటనే ఎక్స్లో పోస్ట్ చేసేయడమో లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఈయన అస్సలు అదే స్థితప్రజ్ఞత అంటే, అట్లా ఉండడం. అంటే ఇప్పుడు చిన్న కార్పొరేటర్ తగ్గట్లేదమ్మా, ఎవడైనా సరే నేను అంత తెలుస్తా, నేను మినిస్టర్ మాట్లాడుతా, ఎస్పీకి మాట్లాడదా అంటాడు. ఆయన తలుచుకుంటే ప్రధాని మోదీ గారిని కూడా డైరెక్ట్గా కలవగలంత సత్తా ఉన్న సూపర్ స్టారు చిరంజీవి గారు. కానీ ఎవడేమన్నా నీ పాప నువ్వు పోతారో నాకెందుకు, టైం వేస్ట్ కదా. చిరంజీవి గారనే మాట్లాడతాం. ఎస్, ఈ రోజుకి మరి కదా ఆయన ఇప్పుడు జనరేషన్కి చిరంజీవి గారని తెలియదు, రామ్ చరణ్ వాళ్ళ డాడీయే. మా పిల్లలకి వాళ్ళకి రామ్ చరణ్ వాళ్ళ డాడీ. మేము పాత సినిమాలో చూస్తుంటే చూడరా మా గురుగారి దగ్గర మీరు రామ్ చరణ్ ఎందుకు పనికి వస్తాడు అని అంటాను నేను, వాళ్ళు ఒప్పుకోరు. మా రామ్ చరణ్ ఎంత బాగా అంటే చెప్తున్నా, కానీ ఈ రోజుకి చిరంజీవి గారు అది కదా. ఆ స్టేజ్ ఉన్న ఆర్టిస్టులు మన సినిమా వాళ్ళనే తీసుకున్నాం కాబట్టి ఆర్టిస్టులు అంటున్నాం. మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు మాటను దొల్లనివ్వరు. కానీ నెక్స్ట్ నుంచి వస్తున్న గ్రేట్ ఉంటారు చూడండి, వాళ్ళే కొంచెం మేము మరి అంటే జనరల్గా దానికో సామెత ఉంది కదండి, అన్ని వడ్డించిన విస్తరి అలాగే ఉంటుంది. అవును, ఏమీ లేనాక ఎగిరెగిరి పడతారు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మీ ఇష్టం. అంటే అదే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు ఆర్టిస్టుల్లో కూడా మైనస్లు ఉన్నాయి, లేవని కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ సావిత్రి గారికి అలవాటు ఉందని, అది సినిమాలో చూపించి మరి కొంచెం నాకైతే చూపించి నాకు నచ్చలేదు. అంటే ఆవిడ మీద ఉన్న ఇమేజ్ పోతుంది కదని నా బాధ ఎవరైతేనే. బట్ ఆవిడ జీవిత చరిత్ర కాబట్టి అది చూపించాడు దర్శకుడు, తప్పులేదు. సో అట్లాంటి వాళ్ళకి అప్పుడు చాలా ఉన్నా అంత మీడియా సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరి గురించి తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే తుమ్మినా దగ్గినా వాడు పక్కింట్లోకి వెళ్ళినా తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.